బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సామాన్యుడికి భారీ జీఎస్టీ షాక్ తగిలింది. తాను కొనని గ్రానైట్ ని కొన్నట్లు చూపించి తన పేరిట ఎవరో ₹1,00,00,000 మేర దందా చేశారు. దీనిపై అతడికి ఏకంగా ₹22,86,014 జీఎస్టీ కట్టమని నోటీసులు జారీ చేశారు విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు. ఇక దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు వెంకటేశ్వర్లు అనే ఈ సామాన్యుడు. తన మానాన తానేదో రోజువారీ కూలి చేసుకుంటూ ఇదిగో ఈ పూరి గుడిసెలోనే బతుకుతుంటే తనను ఇంత భారీ పన్ను విధించడమా, ఇదెక్కడి గొడవ అంటూ అతడు లబోదిబోమంటున్నాడు. తనకు తెలిసిన వారికి ఈ నోటీసులు చూపించుకుని బావురమన్నాడు. ఈ నోటీసు విజయవాడ నుంచి నాకు వచ్చింది. ఇది ఏ నోటీస్ అనేది నాకు తెలియదు. చదివించిన వాళ్ళతో చదివిస్తే విజయవాడ నుంచి పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి జిఎస్టీ కంపెనీ నుంచి వచ్చిందని చెప్పారు. చెబితే అసలు ఇదేంటి ఏంటి కారణం అని అడిగితే ఏదో వ్యాపారం చేశారని నీకు జిఎస్టీ కట్టాలని వచ్చిందని చెప్పారు. చెబితే అది మనకి సంబంధం లేదు, మనం జిఎస్టీ మనం వ్యాపారం చేసింది ఏం లేదు, మనకి తెలియదు కదా అని పక్కన పెట్టి మన కూలి పని ఏదో మనం కూలి పనికి పోతూ ఉంటే వాళ్ళు విజయవాడ నుంచి మేడం గారు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అసలు ఎందుకు ఫోన్ చేశారు ఏంటని అడిగితే, బాబు ఇక్కడ సంగతి నీకు నోటీస్ పంపించినాం కదా, నువ్వు వ్యాపారం చేసినావు అది అని చెప్పారు. చెప్తే మేడం నాకు ఎటువంటి సంబంధం నాకు లేదు అని చెప్పాక కూడా ఒకసారి మీ ఊరు స్టేషన్లో కంప్లైంట్ పెట్టుకోమన్నారు, లేకపోతే వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వమన్నారు. అది ఆ కంప్లైంట్ ఎట్లా ఇవ్వాలి ఏందనేది తెలియదు, మనకి తెలియక ఇన్ని రోజులు ఎట్టున్నాం. ఉన్న తర్వాత ఇది జరిగింది. ఇప్పుడు ఇది ఏం జరిగేది ఏంది తెలియదు నాకైతే. ఈ ప్రూఫ్లు అనేది ఎటు ఆడించి పోయినాయి ఏంది అనేది నాకైతే ఏది తెలియదు. ప్రభుత్వం నాకు న్యాయం చేయాలి వీలైనంత త్వరగా. తాను కొన్న గ్రానైట్ షాప్ అడ్రస్కి వెళ్లి అక్కడ చూడగా ఏ ఆచూకీ తెలియరాలేదు. 6 నెలల క్రితం తన పాన్ కార్డ్ కోసం వెళ్ళినప్పుడు కూడా ఇలాగే జరిగిందని, ఆసరికి తన కార్డు జారీ అయిందని తనకు తెలిసిందని అంటున్నాడు. ఇక ఎవరో తన పేరిట తప్పుడు పత్రాలు సృష్టించి ఇదంతా చేస్తున్నారు కాబట్టి తగిన న్యాయం చేయవలసిందిగా ఆవేదన వ్యక్తం చేశాడు ఈ బాధితుడు. ఈ దిశగా పోలీస్ కంప్లైంట్ కూడా చేశాడు. ఇక జీఎస్టీ బాధితుడు వెంకటేశ్వర్లు. విజయవాడ అసిస్టెంట్ కమిషనర్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. ఈ నోటీస్ సారాంశం ఏంటంటే, ఈయన పేరు మీద ఈయన ప్రమేయం లేకుండా జిఎస్టీను పాన్ కార్డ్ ఆధార్ కార్డు ఎట్లా సంపాదించారు సైబర్ క్రైమ్ ఉన్న ఈ ప్రపంచంలో సంపాదించి ఈయన పేరు మీద ఒక భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి 2022-23 కాలంలో ₹1,00,00,000 టర్న్ ఓవర్ దాకా చేసి 22 లక్షలు ప్రభుత్వానికి ఎగ్గొట్టింది కాక లీగల్ గా ఈయన ఇరికిచ్చారు. ఈయన పరిస్థితి రోజువారికి ఇల్లు పరిస్థితి మనం చూడొచ్చు. రోజువారి కూలికి పోతే తప్ప కూడబడిన పరిస్థితి. భార్య 2 పిల్లగాలు వీళ్ళు కూలికి వెళ్తే తప్ప వెళ్ళదు. ఇలాంటైనా ₹1,00,00,000 వ్యాపారం చేసి 22 లక్షలు జిఎస్టీ ఎట్లా కట్టగలడు? ప్రభుత్వం ఎక్కడైనా స్పందించి దయచేసి సైబర్ నేరగాళ్ళు ఇట్లాంటివి చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం స్పందించి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకోకుండా చూడాలి. లేకపోతే ఇట్లాంటి బాధలు జరిగితే ఇట్లాంటి వాళ్ళకి ఆత్మహత్య శరణ్యం. దయచేసి ప్రభుత్వం మీడియా ద్వారా ఈయన బాధని వెళ్ళగక్కుంటాం.